వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూల రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బూల రామాంజనేయులు మాట్లాడుతూ గుంటూరు మున్సిపల్ పరిధిలోని ప్రతి పౌరుడికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో గుంటూరు నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని, త్వరలోనే మిలీనియం సిటీగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి వారి ఆధ్వర్యంలో మా సహచరులు నజీర్ గారు, చల్లా మాధవ్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులతో భూమి చేయడం జరిగింది. ఇక్కడ ఒక్క విషయం మాత్రం గమనించాలి. గుంటూరు కార్పొరేషన్లో నివాసం ఉంటున్నటువంటి ప్రతి పౌరుడికి మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వాలన్నటువంటిదే ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీనికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆ కార్యక్రమాలన్నీ కూడా అమలు అవుతున్నాయి. ఇది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి మా పెమ్మసాని చంద్రశేఖర్ గారి యొక్క సహాయ సహకారంతో గుంటూరు రూపురేఖలు అంటే ఇప్పటికే అభివృద్ధి దశలో ఉన్నటువంటి గుంటూరు మహానగరాన్ని మరి తొందరలోనే మిలీనియం సిటీలాగా మారడానికి అవకాశం ఉన్నటువంటి గుంటూరు నగరానికి మంచి సర్వీసెస్ ఇవ్వాలన్నటువంటిది. నేను 35 సంవత్సరాలుగా పరిపాలనలో కూడా ఉన్నాను, కానీ ఒక మంచి టీమును మాత్రం ఇప్పుడు చూస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారికి మంచి సయోధ్య దొరికింది. ఎందుకంటే ఇద్దరి మధ్య సయోధ్య ఉన్నప్పుడు మాత్రమే నగరాలు అభివృద్ధిలోకి వస్తాయి. వారిని ముందుకు నడిపించడానికి ప్రజాప్రతినిధులైనటువంటి మా కేంద్ర మంత్రివర్యులు కానీ, మా సహచరులు కానీ అందరూ కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో, ఎవరికి ఏ స్వార్థం లేదు. కాబట్టి ఇది ఒక మంచి వాతావరణంలో ముందుకెళ్తున్నాం. ఈ మంచి వాతావరణంలో రేపు ఎదురయ్యేటటువంటి సమస్యలు కూడా ఈరోజే పరిస్థితి ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళేటటువంటి కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ ఉండడం వల్ల, ఎందుకంటే వాళ్ళంతా డూయర్స్, మేమంతా కూడా చెప్పేటటువంటి వాళ్ళమే కానీ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి పరిణామం, మంచి కార్పొరేషన్లో మంచి ప్రజలకు మంచి సౌకర్యాలు జరుగుతాయని నేను కోరుతున్నాను, ఆశిస్తున్నాను కూడా. ఈ సందర్భంగా మాకు ఒకే నమ్మకం, రేపు జరగబోయేటటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో కూడా కూటమి జెండా ఎగురుతుంది. ఇది తథ్యం.